హలో మాధవి, నేనమ్మా అంకుల్ని మాట్లాడుతున్నాను. నీ ఆల్టర్నేటివ్ పాస్పోర్ట్, వీసా, కావాల్సిన కాగితాలన్నీ తీసుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కి నేను దుబాయ్ వచ్చేస్తున్నానమ్మా. అలాగే. ఓకే. మాధవి గారు డల్లుగున్నారు ఎందుకో? ఏమైంది మధు? మా అంకుల్ ఫోన్ చేశారు. రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్ కి రమ్మన్నారు. ఇండియాకి వెళ్తుంటే సంతోషించాలి కానీ బాధపడతావు ఎందుకు? మీకు విషయం చెప్పకుండా దాచాను. నేను ఇక్కడికి రాకముందే ఇండియాలో నా పెళ్లి ఫిక్స్ చేశారు మా నాన్నగారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆ పెళ్లి చేసేస్తారు. వాయో వామ్మో కుయ్యో ముర్రో, నీకు పెళ్లి అయిపోతే నాకు పెళ్ళం ఎక్కడ దొరుకుతుందో నాయను. మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ లో బీటేసి అమ్మాయిని వెతుక్కోవాలి, ప్రేమించుకోవాలి. నాకెంత పని పెట్టావు. ఆల్ ది బెస్ట్ మాధవి. రే అందరు రెడీగా ఉండండి రా. కోస్తా ఆంధ్ర పెళ్లి వంటలు మహా రుచిగా ఉంటాయి. అందరూ వెళ్ళి ఓ పట్టు పడదావరా. రాజు, లేకపోతే ఏంటి మధు, ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవ్వాలా? ఇవాళ నువ్వు వెళ్తున్నావు, రేపు నేను వస్తున్నాను. మీ ఫాదర్ ని కన్విన్స్ చేసి మేనేజ్ చేసే బాధ్యత నాది. నో ప్రాబ్లం, స్మాల్ మ్యాటర్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ వరీ, బీ హ్యాపీ. బేటీ, నీకు పూర్తిగా జబ్బు నయమైపోయిందని రాజు చెప్పాడు. ఇదిగో ఈ పెట్టి నిండా ఈత పళ్ళున్నాయి. 3 పూట్ల జ్యూస్ చేసుకుని తాగడం మర్చిపోకే. అల్లా ఆంటీ అసలు జరిగింది ఏంటంటే అబ్బా, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అంటూ కూర్చుంటే ఫ్లైట్ టైం అయిపోతుంది. పదండి. బీ కేర్ఫుల్. లేమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. చంద్రం, నా కూతుర్ని అమెరికాలో పెంచినా హాయ్ హూయ్ అనకుండా సలక్షణంగా పెంచాం. ఆగండి ఆగండి, మా అన్నయ్య దిష్టి, మా వదిన దిష్టి, వాళ్ళ పిల్లల దిష్టి, ఆ పిల్లల పిల్లల దిష్టి, ఈ మేనత్త దిష్టి. చెల్లమ్మా, నువ్వు పెద్ద అరిందాం అయిపోతున్నావు. దిష్టిపోయింది గాని లోపలికి వెళ్దాం పదత్తయ్యా. మాధవి పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి బాబు గారు? ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. మంచి ముహూర్తం చూడాలి. అంకుల్, మీరు చెప్పినట్లు జరుగుతుందో లేదోనని చాలా భయంగా ఉంది అంకుల్. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. తప్పిపోయిన నా కొడుకు కృష్ణ రూపంలో రాజు ఈ ఇంటికి వస్తాడు. మీ నాన్నగారు తన చెల్లెలికి ఇచ్చిన మాటకి, చిన్నప్పుడు జరిగిన నీ పెళ్లికి గౌరవం ఇచ్చి తన స్నేహితుడు సంబంధం కాదని రాజుకు నీకు పెళ్లి జరిపిస్తారు. ధైర్యంగా ఉండు, ఇవాళ రేపు రాజు వచ్చేస్తాడు. థ్యాంక్ యూ అంకుల్. నా కొడుకు ఈ సాంప్రదాయమైన కుటుంబంలో అల్లుడు కావాలని ఎంతో ఆశపడ్డాను. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా? పోయాడనుకున్న నీ మేనల్లుడు తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అబ్బాయిని కూడా చూశాను, ముచ్చటగా ఉన్నాడు. అనుకున్నట్టుగా ఈ ముహూర్తానికే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించు. నేను నా కొడుకు కూడా వచ్చి పప్పని నేను వెళతాం. రే మోహన్, నీ హృదయం ఎంత విశాలమైంది. ఇప్పటిదాకా ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. ఎనీవే, థాంక్స్. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న రైతు సంఘ ఉత్సవాల్లో గోదావరి జిల్లా రామాపురానికి చెందిన రామచంద్రరాజు అనే భూస్వామి ఆదర్శ రైతు పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఏంటి పొద్దున్నే బామ్మర్ది మ్యాండ్లిన్ వాయిస్తున్నాడు? నిన్నే అంతా అయిపోయింది కదా అన్నయ్య. అతనే కృష్ణన్ నాన్నగారు కూడా ఒప్పుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా వాయింపుడు ఎందుకో? బామ్మర్ది ఇటు వస్తుంటే మోత అటు వస్తుంది ఏంటబ్బా? ఎవరో చూద్దాం. ఈ ట్యూన్ ఎక్కడ నేర్చుకున్నావు? ఆపు. డాడీ, మై సన్. మ్యాండ్లిన్
మ్యాండ్లిన్ థీమ్ ఒకటి పెట్టారు కదా, నేర్చుకునేసరికి టైం పట్టింది. మ్యాండ్లిన్ థీమ్ నేర్చుకుంటే సరిపోయిందా? డాడీయా? ఎవరు నీకు డాడీ? డాడీ, ఆ, ఇతనెవరు మిమ్మల్ని డాడీ అని పిలవడానికి? ఆ. అలా పిలిచే హక్కు నాకే ఉంది. వీడు డాడీ అంటున్నాడు. మనకి నీళ్ళు ఎప్పుడు అయిపోను. ఆ హక్కు నా ఒక్కడికే ఉంది. ఈయన మా డాడీ కాదు, మా డాడీ. మా డాడీ ఆయనే. నాకున్నది ఒక్కడే కొడుకు. అవును. మీ ఇద్దరు అసలు కృష్ణ ఎవరో తెలుసుకుని చెప్పండి. నేనే కృష్ణని. కాదు, నేనే కృష్ణని. అబద్ధం, నేనే కృష్ణని. అబ్బబ్బబ్బబ్బా, ఆపండ్రా మీ కాగ్గోలా. వీళ్ళ గోల మనకెందుకు మావయ్య? వీళ్ళిద్దరిలో అసలు కృష్ణ ఎవరు తేల్చి పారేద్దాం. ఎలా? ముందుగా పచ్చబొట్టు పరీక్ష. పచ్చిబొట్టు. కరెక్ట్ కరెక్ట్. అదొకటి ఉండాలి కదా. మర్చిపోయాను. ఏయ్, నీ చొక్కా తీయ్. భయపడతావే? చూపించు. భయం కదది, సిగ్గు. అవునవును, సిగ్గే. లేడీస్ ఉన్నారు కదా, అందుకని. అయితే పక్కెళ్ళి చూద్దాం పద. నువ్వెందుకు? నేనే స్వయంగా చూసి తేల్చేస్తాను. రావయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఈ పచ్చబొట్టు గొడవ ఏంటండి? కృష్ణకి కుడి చేతి మీద కృష్ణుడు పచ్చబొట్టు ఉంది. నీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. చూపించు. సాయంకాలం ఎక్కడికైనా సీక్రెట్ గా వెళ్ళి పొడిపించురా. ఉంది, పచ్చబొట్టు ఉంది. పచ్చబొట్టు ఉంది. మ్యాండ్లిన్ థీమ్ వాయించాడు. చిన్నప్పుడు ఫోటో చూపించాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అబ్బబ్బా, ఇదేదో సినిమా స్టోరీలో ఉంది. అసలు ఈ గోల్ ఏంటి మావయ్య మనకి? ఇట్రా. నాకెందుకో మొదటి వాడి మీద అనుమానంగా ఉంది. ఈ రెండో వాడే మనవాడు అనిపిస్తోంది. మనం తొందరపట్టం ఎందుకు? 2 రోజులు మీ బావగారు వస్తారు కదా, అంతవరకు ఇద్దరిని ఇక్కడే ఉంచుదాం. అలాగే చేద్దాం. అవునవును, కరెక్ట్ కరెక్ట్. అంకుల్, అతను మా అబ్బాయి కృష్ణ. అతను ఇక్కడికి ఇన్నేళ్ల తర్వాత తిరిగి వస్తాడు నేను కూడా ఊహించలేదు. అకస్మాత్తుగా వచ్చాడు. మరి ఇప్పుడు మధు? నువ్వేం భయపడకు. మాధవి నీదే. పెద్దల కోసం చిన్నతనంలో తన మెళ్ళలో 3 ముళ్ళు వేసిన మావాడు మాధవి మొగుడు కాదు. మాధవి పెద్దయ్యాక మనసు ఇచ్చింది నీకు. నువ్వే తన మొగుడివి. థ్యాంక్ యూ అంకుల్, మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ రైట్. ఇంకొకటి వచ్చాడు. అవును బాబు గారు, నాకంతా అయోమయంగా ఉంది. నలుగురికి తెలిస్తే ఎంత ప్రతిష్ట. అందుకే నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను బాబుగారు. ఆ రెండో వాడే మన కృష్ణని ఎందుకో నా అంతరాత్మ చెప్తోంది. ఈ మొదటి వాడిని వెంటనే బయటికి గంటైపోతే మన పరిస్థితి గందరగోళం అయిపోతుంది. తొందరపడకు చంద్ర. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ఆకాశం దాకా వెళ్ళొస్తుంది. ఒక నేరస్తుడిని వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి అన్యాయం జరగకూడదు. మనం పొరపాటున అసలు కృష్ణను దూరం చేసుకుంటే నేరం చేసిన వాడవద్దు. అంతేకాదు, నేను నా చెల్లెలికి ఇచ్చిన మాట తప్పి తప్పు చేసిన వాడవుతాను. మరి అసలు కృష్ణ ఎవరు? చంద్రం, ఇక ఈ విషయం నాకు వదిలి నేనే తేలుస్తాను. హలో అంకుల్. చెక్. అలా వచ్చావా? ఇప్పుడు చూడు. చెక్. పెద్ద ఆయన మంచి మూడ్లో ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి లైన్లో లాగాయి. ఆల్ ది బెస్ట్. అన్నయ్య, దొరికిపోయావు. చెక్. ఆశీర్వదించండి మామయ్య. నేను మామయ్య కృష్ణని. దొరికిపోయింది మావయ్య కాదు, నువ్వే. చెక్. ఇప్పుడు నువ్వు చేసింది ఆటగాడి లక్షణం కాదు. ఎలా ఆడావన్నది ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం. చెక్. అన్నయ్య, మావయ్య గారు చెప్పినట్టు చేద్దాం. కృష్ణ, కృష్ణ, కృష్ణ ఎక్కడున్నారా? కృష్ణ, వస్తున్నావా? కృష్ణ, ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు. కృష్ణ, మొదలవుతూ ఉంది అనురాగపు తొలి గమకం.